ఎట్లా అప్పుడే చదువు వచ్చా? ఓ మొత్తం పోయినాయి. నువ్వెట్లా ఏమైంది? ఈ మధ్యలో ఆపరేషన్ ఏందన్నారు? షుగర్ వచ్చిందా? వేలు తీసేసారు. అన్నీ వచ్చేసా చూడు. నీకు ఏజ్ అయిపోయిందిరా. మెయింటైన్ చేయండి రా నాకులాగా. ఫాలో అవ్వండి. హలో అన్నయ్య, బాగున్నారా? అంత బాగా పిల్లలు ఇట్లా ఏమండి మన మనమడు మాట్లాడు. గెస్ట్ వచ్చారు, టీ పెట్టు. గెస్ట్ లేదని నీ పని చెప్తా. కలుదుబ్బే వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? కొంచెం టెన్షన్ కదా పోయిందిరా. మొత్తం పోయింది. మెయింటైన్ చేయండి రా నాకులాగా. ఫాలో అవ్వండి. ఎంత ఉత్సాహంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో మెయింటైన్ చేయండి రా. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. ఈయనేంటి గాలి బిగబెట్టాడు? పోతాడో ఏమో. ఈయన మారడు. గాలి వదరా బాబు. గాలి కలిసిపోతావురా. 1 month ఆగండి రా. మొత్తం డైటింగ్ మొత్తం మార్చేశాను. ఒక్క నెల వచ్చాక చూడండి, 6 pack. వేసేసాడు, బాగా వేసేసాడు. 6 pack అంటాడేంటి? మారడు. మీకు బంపర్ అవకాశం ఇస్తున్నాము. నా సినిమాకి మీరే ఇద్దరు ప్రొడ్యూసర్స్. ఏంటో లేచారు, షాక్ అయ్యారా? సార్ అపార్థం చేసుకోకండి. జనరల్ గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ కొట్టిస్తారు. ఈయన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. ఐఎమ్ సారీ. వీళ్ళేంటి అల్లు అర్జున్ లెవెల్లో అవకాశం ఇస్తుంటే పారిపోయారు వీళ్ళు. ఇద్దరింటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుందండి. చాలా బాగా అనిపిస్తుంది కదా. అసలు ఎక్స్ప్రెషన్ ఏమైనా ఉందా? ఎంత ఫ్లాట్గా చెప్తున్నాడు. అసలు డైరెక్టర్ ఎలా యాక్సెప్ట్ చేశాడేమో. ప్రభాస్ యాక్టింగ్ నీకు నచ్చలేదా? నా యాక్టింగ్ నువ్వు చూడలేదు కాబట్టి ప్రభాస్ యాక్టింగ్ నీకు నచ్చింది. నా యాక్టింగ్ నువ్వు చూసుంటే నాకేం కనపట్టలేదు. ఇండస్ట్రీలో ఏ హీరో నీకు నచ్చడు, నన్నే చూస్తావు. ఒక్క నిమిషం ఉండు, నా యాక్టింగ్ చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళి అసలు లుక్ ఇట్. సంబంధం అమెరికా సంబంధం అయితే తనకి ఇష్టపడదు మామయ్య. తను ఇష్టపడే తనను ఇష్టంగా చూసుకునేవాడు ఉంటే తను ఇష్టపడే వాళ్ళని చూసుకునే వాళ్ళని ఇష్టపడదు మామయ్య. వాళ్ళదా మరొకసారి పెద్దింటి అమ్మాయిను పెద్ద సంబంధం అమెరికా సంబంధం తను ఇష్టపడితే కానీ పెద్దింటి సంబంధం ఆమె సంతోషపడదు. సరే పెద్దింటి సంబంధం అమెరికా సంబంధం తను ఇష్టం మామయ్య. తను ఇష్టపడ తను ఇష్టంగా చూసుకునేవాడు ఉంటేనే సంతోషపడదు. తెలుసు నాకు. Match with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. తను ఇష్టపడే వాడు చూసుకుంటేనే తను బాగుంటుంది. మైండ్ కూల్ ఉండాలి. ఇలా ఇంత డైలాగ్ ఇచ్చేసి వెంటనే చెప్పమంటే ఎలా చెప్తాము? అందులో ప్రాస రైటర్ ఇష్టం కూడా రాసేస్తాను. అన్ని ప్రాసలన్నీ కలిపేస్తాను. పెద్దింటి సంబంధం అమెరికా సంబంధం ఇష్టపడతాను. తనను ఇష్టపడేవాడు చూసుకుంటేనే తన ఆనందపడుతుంది మామయ్య. ఎలా ఉంది? Fantastic, superb, mind-blowing, unbelievable. అది బాగుంది. పెద్దింటి సంబంధానికి అమెరికా సంబంధానికి ఇస్తాడు ఇష్టపడదు మామయ్య. తను ఇష్టపడని చూసుకుంటే అదేదో దూరం మారిపోతుంది. చూడు వెళ్ళు. పొయ్యి మీద ఏం లేదండి.
ఓయ్ పొయ్యి మీద కూరేది మాట్లాడు వెళ్ళు ఏదో ఉంటుంది చూడు వెళ్ళు వెళ్ళు హలో రాజమోహన్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి తిరుమలలో సీక్వెల్ చేస్తున్నారా నేను రవితేజ జోనగడ్డ హీరోలు సారీ సార్ నేను సోలోగానే చేస్తాను సార్ కాంబినేషన్ చేయను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు కాంబినేషన్ చేస్తే నా రెప్యుటేషన్ పోతుంది సార్ సారీ సార్ నా రెప్యుటేషన్ దెబ్బతింటుంది సారీ సార్ నా రెప్యుటేషన్ ఏంటి అంత పెద్ద రాజమౌళి గారు అవకాశం ఇస్తే చేయడానికి ఏం నొప్పి నీకు? నీకేం తెలుసా సోలో హీరో సోల్మేట్ అయిపోయావు కాబట్టి బతికావు లేదంటే సోలోగా చేసేవాడు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నా పెళ్లి చూపులప్పుడు హీరో అని పెళ్లి చేసుకున్నావు. కత్తి పక్కన పెట్టావు పెద్దబాబు కడుపులో పడ్డప్పుడు సినిమా ఓకే అయింది అన్నావు. కత్తి పక్కన పెట్టు రెండోడు కడుపులో పడ్డప్పుడు షెడ్యూల్ వేస్తున్నారని చెప్పా. కత్తి పక్కన పెట్టు మూడో పాప కడుపులో పడ్డప్పుడు సినిమా సెట్కి వెళ్తుందన్నావు. కత్తి పక్కన పెట్టవే ముగ్గురు పిల్లలు బయటకు వచ్చారు కానీ నీ సినిమా మాత్రం అక్కడే అయిపోయింది. లేదా కత్తి పక్కన పెట్టవే పిల్లలు పుట్టినంత ఈజీ కాదే ఓ హీరోగా పుట్టడం దానికి ఎక్కడో సుడి ఉండాలి. నీకుందా సుడి? కత్తి పక్కన పెట్టు ఏయ్ ఒక హీరో మీద మర్డర్ కేసు ఉంటుందని ఆలోచిస్తున్నా లేదంటే నీ చేతిలో ఉన్న కత్తి నీ కడుపులో ఉండేది నీ కడుపులో ఉండేది. నేను అదే ఆలోచిస్తున్నా. లేకపోతే ఈ చేతిలో ఉన్న కత్తి నీ కడుపులో ఉండేది. కత్తులు ఎందుకే అంటారు ఏదో కామెడీగా అన్నాను. నువ్వేమన్నా సీరియస్గా తీసుకున్నావా? కామెడీగా అన్నాను సీరియస్గా తీసుకున్నావా? అమ్ములు బుజ్జులు సీరియస్గా తీసుకోవద్దు కామెడీ చేశా.